వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సిమోమన్ స్విమ్మింగ్ క్లాస్ లైఫ్ అండ్ 90 కిడ్స్కి స్వాగతం సుస్వాగతం. నిన్న శంకర్ అని ఒక అబ్బాయి అన్నాడు, అన్న నువ్వు ఎక్కువ పడుకునే వీడియోస్ చేస్తున్నావు అన్న. మా ఫ్రెండ్స్ చూసారు ఆ వీడియోస్, ఏంటి మ్యాక్సిమం పడుకుంటున్నాడు అతను. బాస్ నాకు ఫుల్ కొన్ని ఫైటింగ్స్ మూలంగా నాకు కాదల్లో మోచి పరిగిపోయింది. ఒక భయంకరమైన ఫైట్ అయింది 7 years బ్యాక్. చాలా పెద్ద ఫైట్ అయింది. పెద్ద ఫైట్లో మా పేర్లు బయటకు వచ్చేసాయి అన్నెసెసరీగా మా పేర్లు బయటకు వచ్చి భయంకరమైన ఫైట్. కుక్క తిరుగుడు అంటారు, కుక్క కూడా తిరగదు, అలా తిరిగాం. అటాక్స్ మీద అటాక్స్ ఇచ్చాం, సెట్ చేసి వదిలాం, కంపెనీనే సెట్ చేసి వదిలాం. ఫ్రాంక్గా చెప్తున్నాను, దాని మూలంగా ఎందుకంటే ఇప్పుడు నేను పనిచేసే చోట ఓన్లీ నిలబడి ఉండాలి, 8 hours నేను నిలబడి ఉండాలి నేను పనిచేసే చోట. ఇప్పుడు నేను పడుకునే వీడియోస్ చేయగలను, నేను నిలబడి వీడియోస్ చేయలేను. కరెక్ట్గా నిలబడితే నాకు వీపు నొప్పి వచ్చేస్తుంది, కాలు నొప్పి వచ్చేస్తుంది. శంకర్ నీ కోసం నీ ఫ్రెండ్స్ కోసం నేను చెప్పాను. ఇంకొకటి, నిన్న ఏంటో చెన్నై వాళ్ళకి ఏదో ఎక్కడో చెన్నైకి పొలిటీషియన్, చెన్నై టికెటింగ్కి పొలిటీషియన్కి ఏదో ఉంది. వాళ్ళు 3rd time ఛాంపియన్స్ అయినప్పుడు జయలలిత సీఎం అయింది, 5th time ఛాంపియన్స్ అయినప్పుడు స్టాలిన్ సీఎం అయ్యాడు. నిన్న విజయ్ సీఎంగా సంతకం పెడుతుంటే పాయింట్స్ ప్రతికల్లో స్ట్రాంగ్ ప్లేస్కి వెళ్ళిపోయింది చెన్నై. ఏంటో కోఇన్సిడెంట్ అర్థం కావట్లేదు, ఎవరైనా అబ్జర్వేషన్ చేస్తారో తెలియదు. దాని తర్వాత నిన్న బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియా, లాస్ట్లో ఆ బౌలర్కి ఇచ్చి టైం వేస్ట్ చేశారు, కానీ ఈజీగా ముంబై ఇండియన్స్ గెలవాల్సిన మ్యాచ్ బెంగళూరుకి అంకితం. ఫస్ట్ బాల్ వైడ్, సెకండ్ బాల్ నోబ్, దాని తర్వాత సింగిల్, మళ్ళీ దాని తర్వాత బాల్ అవుట్ అయిన తర్వాత 6 వైడ్ 2. గేమ్ అయిపోయింది ఒక్క దెబ్బకి. నిజంగా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ నాశనం అయిపోయింది. నిన్నకంగా మ్యాచ్ ఒకవేళ ముంబై గెలిచుంటే బెంగళూరు 2nd పొజిషన్ ఉండేది, హైదరాబాద్ 1st ప్లేస్కి వెళ్ళిపోయేది. సో రేపు మంగళవారం జరిగే మ్యాచ్కి హైదరాబాద్కి ఆల్ ది బెస్ట్ కాదు, బేసిక్గా హైదరాబాద్ కొట్టాల్సింది ఈ ఏడాది కప్. నేను చెప్పి హైదరాబాద్ గెలవాలని కోరుకున్నది ఆ టీం. నేను ఫస్ట్ మ్యాచ్ కూడా గెలవాలని చాలామంది స్ట్రాంగ్గా బెంగళూరు గెలవాలని కోరుకున్నాను, బెంగళూరు గెలిచింది. కానీ రేపు అంతకన్నా వేరేట్లు స్ట్రాంగ్గా హైదరాబాద్ గెలవాలని కోరుకున్నాను నేను. అండ్ స్టాలిన్ విజయ్ సీఎం, నువ్వు ఎందుకంటే తమిళనాడులో ఎవరు సీఎం అయినా, లైక్ స్టాలిన్ సీఎం అయినా, కరుణానిధి సీఎం అయినా పంచి కట్టుకుని వస్తావు. జయలలిత అంటే చీర. ఫస్ట్ ఆ ట్రెండ్కి బెన్సంగా నువ్వు ఫారెన్ సీఎం లాగా ఫ్యాంట్ వేసుకుని కోట్ వేసుకుని వచ్చావు. టై పెట్టుకుని ఉంటే ఇంకా బాగుండేది. టై పెట్టుకుని ఉంటే ఫారెన్స్లో అందరూ లైక్ ఒక ఫారెన్ ప్రెసిడెంట్ లాగా వచ్చావు నువ్వు. ఫారెన్లో ప్రెసిడెంట్స్ అలానే ఉంటారు, అంటే ఆ దేశ ప్రధాని. ఇక్కడ ఫస్ట్ నువ్వు అదే అమలు చేస్తావు. అంటే ఒకే ఒకటి సినిమాలో లాగా అందిస్తావేమో. ఒకే ఒకటి సినిమాలో అర్జున్ సూట్ బూట్ వేసుకుంటే కట్టుకుని ఎలా పరిపాలన చేస్తాడు, అలానే పరిపాలించాలి నువ్వు అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నువ్వు సీఎం అయినందుకు నువ్వేమన్నావు, నా కింద వాళ్ళే తప్పు చేస్తూ ఊరుకొని నేను అన్నావు. అది అమల్లోకి చూపెట్టి టాప్ 1 లెవెల్ తీసుకురావాలని. అవును, అంత 2D స్కామ్ 3D స్కామ్ బాగా అయ్యాయి. ఆ స్కామ్లను నువ్వు బయట పెట్టి అందరిని అరెస్ట్ చేసి సెల్లో పెట్టాలని. చాలా అవినీతి అయ్యింది మన ఇండియాలో. ఏంటంటే అభివృద్ధి 40% ఉంటే 60% అవినీతిగానే డబ్బు తినడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు రాజకీయ నాయకులు. కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు. సో ఆ స్ట్రిక్ట్ లిస్ట్లో నువ్వు ఒకడు ఉండి మొత్తం సెట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. విజయ్, కొంచెం ఇప్పటికైనా మీ స్టాలిన్ని అటుపక్క నువ్వు స్టోర్ అవ్వడం వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అభి చౌదరిని కాస్త తలుచుకో. అప్పుడు పాపం ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పుడు పోయినప్పుడు నువ్వు వెళ్ళి బాధపడ్డావు. మీ అన్న క్యాప్టెన్గా 10 years అవుతుంది, ఆయన పోయినప్పుడు కూడా వెళ్ళి చాలా బాధపడ్డావు. అసలు వాళ్ళిద్దరిని తలుచుకుంటే ఇంకా బాగుంది. నేను స్పీచ్లో అది చెప్పుంటే ఆనందం పడేవాడిని, కానీ స్పీచ్లో నువ్వు చెప్పలేకపోయావు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. కుదిరితే 10 మందికి సహాయం చేయండి. లేకపోతే కనుక ఎవరైనా కాల్ చేస్తే హెల్ప్ కోరి, సారీ బాస్ నేను హెల్ప్ చేయను, ఐ విల్ మేక్ ఏ కాల్, ఇలాంటివి మాత్రం చెప్పకండి. అవుట్లోడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఐ విల్ మేక్ ఏ కాల్ అంటే అర్థం కాదు. జాబ్స్లో హెల్ప్ కోరి వస్తే ఐ విల్ మేక్ ఏ కాల్ అంటే నేను నీకు హెల్ప్ చేయనని ఇండైరెక్ట్గా.
కానీ ఇంట్లో వాళ్ళకి పొజిషన్ బాగాలేనప్పుడు ఐ విల్ మేక్ ఏ కాల్ అంటే అర్థం కాదు. అది చాలా మటుకు అర్థం కాదు. ఎందుకంటే టెన్షన్, 100 టెన్షన్స్ మధ్య ఉంటే ఆ మనిషికి ఏది అర్థం కాదు. ఓకే, సర్వే జన సుఖం భవంతు, సర్వే శోషణ సుఖం భవంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్. ఎవరిని కించపడతామని, ఎవరిని అవమానిస్తాను నేను వేస్ట్ చేయట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో వీడియో చేశాను.